Hello everyone, this is Bhavishya. Welcome to my channel Life with Bhavi. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈశాన్ అండ్ విహాన్ మా ఇద్దరు అబ్బాయిలకి పుట్టి వెంట్రుకలు తీపిస్తున్నామండి మెల్బర్న్లో. సో మా హస్బెండ్, మా అత్తయ్య ఇంకా కిడ్స్ అందరూ రెడీ అయ్యాము టెంపుల్కి. సో వాళ్ళిద్దరిని కార్ సీట్లో సెక్యూర్ చేసాం. సో వీఆర్ జస్ట్ హెడింగ్ ఆఫ్ టు ద టెంపుల్. ఇది ఫస్ట్ టైం అండి, దిస్ ఈస్ దేర్ ఫస్ట్ టైం డూయింగ్ కంప్లీట్ హెడ్ షేవ్. సో నాకైతే కొంచెం నర్వస్గా ఉంది ఎలా కోపప్ చేస్తారో అని. ఈశాన్ అయితే ఒక 2 వీక్స్కి ప్రిపేర్ చేస్తున్నాము, నాన్న నీకు గుండు అవుతుంది అని. సో వాడైతే గుండు గుండు అంటూ వెయిట్ చేస్తున్నాడు, బట్ వాడికి తెలియదు అనమాట ఏముంటుంది ఏంటి అని. సో అనిల్ అయితే వాడిని మెంటలీ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడేమో టెంపుల్ క్లోజింగ్ టైంలో ఒక హారతి ఇస్తారు కదా, మెయిన్ హారతి, అది జరుగుతుందండి. వి వర్ సో బ్లెస్డ్ వి కుడ్ విట్నెస్ దాట్. ఇక్కడ చౌల హోమం చేపిస్తున్నామండి. సో అది మెయిన్గా పుట్టి వెంట్రుకలు తీసే ముందు హోమం అనమాట. యాక్చువల్లీ ఈ టెంపుల్కి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళు ప్రతి ఒక్క పూజని లైవ్లో పెడతారనమాట. సో ఇక్కడ పంతులు మా ఫ్యామిలీ పిక్చర్ తీసి లైవ్ లింక్ సెటప్ చేయడానికి చెప్తున్నారు. ఈశాన్కి చెప్తున్నారు అనమాట, హూ ఇస్ ద లీడర్ అని, లైక్ వాడిని కైండ్ ఆఫ్ ఎంగేజ్ చేస్తున్నారు. సో వాడు ఒక ప్లేస్లో కూర్చొని ఫోటో తీయించుకుంటాడని. ఇక్కడ వీఆర్ జస్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద పూజ అండి. ఇక్కడ టెంపుల్లో ఈ టెంపుల్ నేమ్ వచ్చి శ్రీ సాయి విష్ణు టెంపుల్ అండి, త్రిగుణీనాలో ఉంటుంది. ఈ టెంపుల్కి మేము చాలా రెగ్యులర్గా వస్తామండి. ఈ విహాన్కి అన్నప్రాసన కూడా ఇక్కడే చేయించాము. అండ్ ఇక్కడ స్టాచ్యూ అయితే సేమ్ తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలాగుంటారో అలాగే ఉంటారు. చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తారనమాట. మీరు ఎవరైనా వెస్టర్న్ సబర్బ్స్లో ఉంటే డెఫినెట్లీ విజిట్ చేయండి, ఇంతవరకు చేయకుంటే. ఫర్ షూర్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ ఇంకా పూజ చేస్తున్నాం అనమాట. సో ఈ హోమం వచ్చి 2 పార్ట్స్లో ఉంటుందండి. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ పూజ చేస్తున్నాము, దీని తర్వాత వీళ్ళిద్దరికి హెడ్ షేవ్ చేయించాలి. సో అది కూడా టెంపుల్లోనే, కాకపోతే టెంపుల్ బయట వేరే ప్రీస్ట్ వస్తారనమాట, వాళ్ళని సపరేట్గా బుక్ చేసుకోవాలి మనం. సో ఈ టెంపుల్ వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా ఈ పంతులు పారేష్ అని సో వచ్చారు. హీ రియల్లీ హ్యాండిల్ ద కిడ్స్ సో వెల్ అండి. నేను అనుకోలేదన్నమాట, సో ఇద్దరు ఏడుస్తారేమో, ఎలా ఉంటుందో ఏమో అని. కానీ ఇద్దరు చాలా బాగా కోఆపరేట్ చేశారు. అండ్ ఈవెన్ ద వే హీ హ్యాండిల్ దెమ్ వాజ్ సో గుడ్. అండ్ యూనో లైక్ నేను అనుకున్నా మేబీ ట్రిమ్మర్తో షేవ్ చేసేస్తారేమో అని, కానీ లైక్ టిపికల్గా మనం ఇండియాలో ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా చేస్తామో విత్ దట్ బ్లేడ్ వచ్చి ఉంటుంది కదా, దాంతోనే చేశారనమాట. ఇక్కడ ఈశాన్ని ఎంగేజ్ చేద్దామని ఒక లాలీపాప్ తెచ్చాం ముందే. లైక్ ఆయన చెప్పారనమాట, కొన్ని లాలీస్ చాక్లెట్స్ అవి తీసుకురండి, సో వాళ్ళు ఎంగేజ్ ఉంటారని. ఇంకా ఒక లాలీపాప్ ఇచ్చి ఇంకా వాడి ఫేవరెట్ సాంగ్ ఒకటి పెట్టించాం, వాడికి సోడా పాప్ అంటే ఇష్టము. సో ఆ సాంగ్ ప్లే చేస్తే ఇంకా వాడు చేయించుకున్నాడు అనమాట. పర్లేదు, హీ డిడ్ రియలీ గుడ్. ఫస్ట్ అయితే కొంచెం వేర్ ఈజ్ మై హెయిర్ అని అడిగాడు, తర్వాత నా ఇయర్ కట్ చేస్తున్నారు ప్లీజ్ నా ఇయర్ కట్ చేయకండి అని అన్నాడు. దెన్ హీ వాజ్ ఓకే. మీరు ఎవరన్నా ఫస్ట్ టైం పుట్టి వెంట్రుకలు తీపిస్తుంటే మీకు ఏమైనా గైడెన్స్ కావాలి అంటే కింద కమెంట్ చేయండి, లైక్ ఇఫ్ యూ వాంట్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రీస్ట్. ఇప్పుడు ఇక్కడ విహాన్కి స్టార్ట్ చేశారండి. సో హీ వాజ్ సో క్వైట్, నేను జస్ట్ మాట్లాడుతూ ఎంగేజ్ చేశాను. అండ్ చాలా కామ్గా చేయించుకున్నాడు. నేనైతే అనుకున్నా ఏడుస్తాడేమో, కొంచెం అటు ఇటు తిరుగుతాడేమో అని,
యాక్చువల్లీ కొంచెం టెన్స్ కూడా ఉన్నింది. ట్రిమ్మర్ కాదు కదా, లైక్ విత్ బ్లేడ్. సో వీళ్ళు హెడ్ షేక్ చేసినప్పుడు కట్స్ ఏమన్నా అవుతాయేమో అని చాలా స్ట్రెస్ ఉన్నింది నాకు. బట్ పర్లేదు, దేవర్ టూ గుడ్. ఇంకా ఇద్దరికి హెడ్ షేవ్స్ అయిపోయాక అక్కడే స్నానం చేయించి వి గాట్ దెమ్ డ్రెస్డ్ ఇన్ ద న్యూ క్లోత్స్ అండి. ఇక్కడ లాస్ట్లో వాళ్ళిద్దరికీ షేవ్ అయిపోయాక కొంచెం క్యూరాష్ పౌడర్ వేసి డస్ట్ ఆఫ్ చేశారనమాట. సో వాళ్ళకి ఏదైనా కట్స్ ఉన్నా ఇచ్చిగా ఉండకుండా ఉండడానికి. ఇంకా దీని తర్వాత మళ్ళీ హోమం స్టార్ట్ అయ్యిందండి. సో వి ఆల్ గాట్ బ్యాక్ ఇన్ టు ద టెంపుల్. ఇక్కడ ఇద్దరికి లైక్ లంచ్ టైం కదా, సో దే వర్ సో హంగ్రీ. అత్తేమో ఈశాన్కి కొన్ని ఫ్రూట్స్ పెట్టారు, అనిల్ ఇంకా విహాన్కి ఫీడ్ చేస్తున్నారు. ఇక్కడ పంతులు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట హోమంలో ఏం వేయాలి అని. నేనేమో అన్నీ ఒకటేసారి వేయాలేమో అనుకొని ఐ వాజ్ అబౌట్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద హోమం. తర్వాత చెప్పారు, ఒకటేసారి కాదమ్మా, లైక్ యూ హ్యావ్ టు డూ ఇట్ లిటిల్ అదే టైం అని చెప్పారు. ఇక్కడ ఈశాన్ చాలా వరీ అవుతున్నాడు అనమాట. టెంపుల్ డోర్స్ క్లోజ్ చేశారు. ఐ కెనాట్ గో అవుట్ సైడ్, వీఆర్ జస్ట్ లాక్డ్ ఇన్ సైడ్ డాడీ అని చెప్తున్నాడు అనమాట. ఈశాన్ ఆల్రెడీ మెల్ట్ డౌన్ అయిపోయడం స్టార్ట్ చేశాడు. వాడు యాక్చువల్లీ స్లీప్ టైం అండ్ దెన్ లంచ్ టైం రెండు. సో మేము అనుకున్నాం టెంపుల్లో ఎక్కువ టైం పట్టలే, ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాం ఇంటికి అని. కానీ ఇట్ టుక్ మచ్ లాంగర్ టైమ్ దాన్ వి థాట్. సో ఇద్దరికి స్లీప్ టైం మిస్ అయ్యింది, ప్లస్ లంచ్ టైం కూడా మిస్ అయ్యింది. వి జస్ట్ హ్యాడ్ టు kind of give them some fruits and keep their bellies full. ఇద్దరికి bellies fill అయ్యాక they sat down calmly. ఇంకా హోమం చేయడానికి కొంచెం టైం పట్టింది. ఇంకా ఇది లాస్ట్ పార్ట్ ఆఫ్ ద హోమం అండి. ఇక్కడ ఒక చిన్న ముడుపులాగా ఉంది, దాన్ని ఈశాన్ విహాన్ ఇద్దరి చేతిలో పెట్టి లైక్ కొన్ని మంత్రాలు మనం కూడా ప్రీష్తో పాటు చాంట్ చేయాలి. తర్వాత వీ హ్యావ్ టు పుట్ దట్ ఇన్ ద హోమం. ఈశాన్ ఏమో పిలిస్తే రాలేదు, సో వీ జస్ట్ హ్యాడ్ టు డూ ఇట్ విత్ జస్ట్ విహాన్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్ అబౌట్ మై కిడ్స్ బికాస్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఒకేషన్ అండ్ ఐ వాంటెడ్ టు ట్రెజర్ ఇట్. నేను ఏదైనా సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఐఎమ్ సారీ అండి. నెక్స్ట్ వీడియోస్లో ఐ ట్రై టు బి మచ్ క్లియర్. హోమం ఫినిష్ అయ్యాక ఇద్దరికి చందనం అప్లై చేశారు. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్. ఇట్ వాజ్ నైస్ టు మీట్ యూ ఆల్ వర్చువలీ అండ్ దిస్ ఈజ్ భవిష్య అగైన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కింద ఒక కమెంట్ చేయండి. ఐ విల్ టెల్ యూ what process we had to follow. Thank you అండి.